హాయ్ హలో వెల్కమ్ టు స్వానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రైని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో ఒకసారి చేపల ఫ్రైని ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఒకసారి ఈ విధంగా చేపల ఫ్రైని ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఈ చేపల ఫ్రై మనకి సైడ్ డిష్గా కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో చేపల ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg చేపలను తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి, పీసెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి చేపల ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ సరిపడా సాల్ట్, 1/2 కప్ పెరుగు, ఒక నిమ్మకాయని ఈ విధంగా జ్యూస్ లాగా పిండుకోవాలి. ఇందులో ఉన్న గింజలు రాకుండా ఈ విధంగా జ్యూస్ లాగా పిండుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఈ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని కాసేపు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఈ చేప ముక్కల్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఈ చేపల ఫ్రైకి ఆయిల్ అనేది ఎక్కువ ఏమీ పట్టదండి, కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది చేపల ఫ్రై. ఈ విధంగా చేప ముక్కలు అన్నిటినీ ప్యాన్ పైన పెట్టుకోవాలి. ఇవి వేయగానే రెండో వైపు తిప్పుకోకూడదండి, కాసేపటి తర్వాత మనం రెండో వైపు తిప్పుకుంటూ ఉండాలి. వెంటనే తిప్పినట్లయితే ఈ మసాలా మొత్తం గంటకే వచ్చేస్తుంది కాబట్టి మనం రెండో వైపుకి కాసేపటి తర్వాత తిప్పుకుంటూ ఉండాలి, వెంటనే తిప్పకూడదు. చూడండి, కాసేపటి తర్వాత రెండో వైపు తిప్పినట్లయితే మసాలా అనేది ప్యాన్కి పట్టుకోకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. కాబట్టి మనం వెంటనే తిప్పుకోకుండా కాసేపటి తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే చేపల ఫ్రై అనేది పైన కుక్ అవుతుంది కానీ లోపల సరిగా ఉడకదు. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే లోపల వరకు చాలా చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి కొంచెం ఓపికగా చేసుకోవాలండి ఈ చేపల ఫ్రై అనేది. చూడండి, ఈ విధంగా రెండో వైపులో తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే చేప ముక్కలు అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలాగా 3-4 సార్లు రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చక్కగా ఉడికిపోతాయండి. చూడండి, చేపల ఫ్రై అనేది ఆల్మోస్ట్ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ. ఈ విధంగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ లెమన్తో గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. చూడండి, చూస్తేనే తినేయాలి అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్వానీస్ కిచెన్ కామెంట్ చేయండి.
చూడండి, ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదు కాబట్టి చాలా ఇష్టంగా తినేయచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫిష్ అనేది మన ఐస్కి చాలా మంచిది కదా. కాబట్టి ఈ విధంగా ఒకసారి చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని మీరు ఈరోజే ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది నా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.